కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్లోంచి ఏఐబి ఎగ్జామ్లో ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం టఫ్ అవుతూ వచ్చాయి. ఏఐబి 17 కంటే ఏఐబి 18లో టఫ్ వచ్చాయి. ఏఐబి 18లో ఈసారి ఏఐబి 19లో కూడా టఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకు తెలుసు ఏఐబి ఎగ్జామ్లో కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. టోటల్ 10 క్వశ్చన్స్ వచ్చే టాపిక్. మరి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి అని ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే అంతే ఖచ్చితంగా చెప్తున్నాను, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అటువంటి క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే అన్ని క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా ఆన్సర్స్ బేరాక్లో దొరకవు. మళ్ళీ చెప్తున్నా, నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీకు బేరాక్స్లో దొరకవు. ముందుగా గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సిన క్వశ్చన్స్ నేను ఇవాళ మీతో డిస్కస్ చేస్తున్నా. ఈ క్వశ్చన్స్ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ మనం చేద్దాము. సో పెన్ పేపర్ తీసుకోండి, నేను చెప్పే చాలా టిప్స్ ఉంటాయి, అవి నోట్ డౌన్ చేసుకోవాలి. బై హార్ట్ చేసి వెళ్ళాల్సిన టాపిక్స్ ఏమున్నాయో చెప్తాను, ఖచ్చితంగా అవి చదువుకొని వెళ్ళండి, సరేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్ట్రీన్ has been applied to resolve the conflict between Article 25(2) and Article 26(b) of the Constitution of India అని అడిగారు. సో క్వశ్చన్ అసలు ఏం అడుగుతున్నారు మనకు అర్థం కావాలి, అంతేనా? ఒక 2 ఆర్టికల్స్ ఇచ్చారు. ఆ 2 ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మధ్యన ఏముంది? సమ్ కాన్ఫ్లిక్ట్ ఉందంట. అంటే ఒకటి లెఫ్ట్ వెళ్తుంటే ఇంకోటి రైట్ వెళ్తుంది, ఒకటి ఇలా చెయ్యు అని చెప్తుంటే ఇంకొకటి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్తుందంట. అప్పుడే మనం కాన్ఫ్లిక్ట్ ఉంది అంటాం. మీరు అన్న మాట వేరు, నేను అనే మాట వేరు అన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. సో అలాగా ఈ 2 ఆర్టికల్స్ మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ ఉందంట. మరి ఈ కాన్ఫ్లిక్ట్ మనకు వద్దు, ఎవరికైనా కాన్ఫ్లిక్ట్ వద్దు, ఎవరికైనా గొడవలు వద్దు కదా. ఈ కాన్ఫ్లిక్ట్ని మరి తీసేయాలి అంటే ఏం చేయాలి, ఏ డాక్ట్రిన్ యూజ్ చేయాలి అని క్వశ్చన్లో అడుగుతున్నారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 2 ఆర్టికల్స్ అన్నా, 2 సెక్షన్స్ అన్నా, 2 డిఫరెంట్ యాక్ట్స్ అన్నా, 2 పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నా, ఏవైనా రెండిటి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆ కాన్ఫ్లిక్ట్ని మనం లా నుంచి తీసేయాలి అని అనుకుంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్, ఒకే ఒక టూల్, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ఆన్సర్ ఏంటి? హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ఇది మీకు బేరాక్లో దొరకదు. ఇన్ఫ్యాక్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, డాక్ట్రిన్సీ గురించి ఏ క్వశ్చన్ మీకు బేరాక్లో దొరకదు. నాట్ ఇన్ బేరాక్ట్ అని కావాలంటే నోట్ డౌన్ కూడా చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఇది మీకు తెలియడం ఇంపార్టెంట్. ఈ డాక్ట్రిన్ క్వశ్చన్ వచ్చింది కదా అని మీరు కనుక బేరాక్ట్ కూర్చొని ఎగ్జామ్ హాల్లో వెతకడం స్టార్ట్ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎంత వెతికినా మీకు ఆన్సర్ దొరకదు. సో ఏ క్వశ్చన్స్కి బేరాక్ట్ ఓపెన్ చేయాలి, ఏ క్వశ్చన్స్కి ఎంత వెతికినా బేరాక్లో ఆన్సర్స్ ఉండవు అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మీరు అబ్సల్యూట్ బిగినర్స్, అసలు నాకు ఏం తెలియట్లేదు మేడం అనుకుంటే మీరు నా ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఫుల్ కోర్స్లో ఎగ్దమ్ బిగినర్ లెవెల్ నుంచి మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్స్కి ఎలా ఆన్సర్స్ వెతకాలి, ఏ టాపిక్స్కి ఏం బై హార్ట్ చేసి వెళ్ళాలి, ఏ వదిలేసేయచ్చు అని అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేసి జాయిన్ అవ్వండి, సరేనా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరు నోట్స్లో ఇప్పుడు రాసుకోవాల్సింది ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఆ కాన్ఫ్లిక్ట్ని లాలోంచి తీసేయాలి అనుకుంటే మనం వాడేది ఒకటే ఒక డాక్ట్రిన్, హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ డాక్ట్రిన్. ఓకే, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, sexual harassment of a working woman at her place of work may also be considered to be violation of which of the following provision of Constitution of India? మళ్ళీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో అర్థమవుతుందా? సెక్షువల్ హెరాస్మెంట్ అయింది, ఎవరితో అయింది సెక్షువల్ హెరాస్మెంట్? ఒక ఉమెన్కి అయింది. ఎక్కడైంది? తను ఎక్కడైతే వర్క్ చేస్తుందో, ప్లేస్ ఆఫ్ వర్క్, ఎక్కడైతే తను వర్క్ చేస్తుందో వర్క్ ప్లేస్లో తనకి సెక్షువల్ హెరాస్మెంట్ అయింది. అలా అయితే ఏ ఆర్టికల్ వైలేట్ అయినట్టు అని క్వశ్చన్లో మనం అడుగుతున్నారు. నా ఇక్కడ నేను ఎందుకు ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తున్నాను అంటే, మేడం మీరు చెప్పిన టిప్స్ ట్రిక్స్ అన్నీ మేము అప్లై చేసి బెరాక్ట్ ఓపెన్ చేసాం. ఆర్టికల్ 19లో ఎంత వెతికినా సెక్షువల్ హెరాస్మెంట్ అన్న వర్డ్ కానీ
సెక్షువల్ హెరాస్మెంట్ అన్న వర్డ్ కానీ, విమెన్ కానీ, వర్క్ ప్లేస్ కానీ, ఇటువంటి ఏ వర్డ్స్ మాకు కనిపించట్లేదు. మేడం మీరు చెప్పారు కదా ఆప్షన్స్ నుంచి హింట్స్ వెతకాలి, హింట్స్తో మీరు పేరాక్లో వెతకాలి అని. కరెక్టే, అలాగ వెతికితే కొన్ని క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. బట్ అలాంటి దొరకని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అదే నేను డిస్కస్ చేస్తున్నాను. నేను ఇక్కడ అందుకనే చెప్పాను, బేరాక్లో ఆన్సర్స్ ఏవైతే దొరకవో అవి కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హింట్స్ ఇచ్చారు, కానీ హింట్స్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ ఆన్సర్ దొరకదు. సెక్షువల్ హెరాస్మెంట్ అని ఎక్కడా ఉండదు. మరి ఏం చేయాలి? మీరు ఆలోచించాలి. మీరు డైరెక్ట్ క్వశ్చన్ అడగలేదు, ఓకే బేరాక్లో లేదు. డైరెక్ట్ క్వశ్చన్ కాకపోతే ఇండైరెక్ట్ క్వశ్చన్, మీరు కూడా ఇండైరెక్ట్గా ఆలోచించండి. ఒక విమెన్తో సెక్షువల్ హెరాస్మెంట్ అయింది ఒక వర్క్ ప్లేస్లో అంటే తన కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, తన జాబ్ ఎఫెక్ట్ అవుతుంది, తన ప్రొఫెషన్ ఎఫెక్ట్ అవుతుంది, అవునా కదా? సో మనకి సెక్షువల్ హెరాస్మెంట్ అన్న వర్డ్ లేదు, కానీ ప్లేస్, జాబ్, ఆక్యుపేషన్, ఈ వర్డ్స్ ఉంటాయి. ప్రొఫెషన్, మీరు కనుక కరెక్ట్గా వెతికితే బేరాక్లో ట్రేడ్ అండ్ బిజినెస్, ఈ టర్మ్స్ అనేవి మనకి ఆర్టికల్ 19 బేరాక్లో ఉంటాయి. ఉన్నాయా లేదా? మీరు ఓపెన్ చేసి చూడండి ఒకసారి బేరాక్లో. ఎస్, ఈ వర్డ్స్ మీకు కనిపిస్తాయి. సో మీరు ఎగ్జామ్ హాల్లో ఈ ఇంటర్లింకింగ్గా ఆలోచించాలి. ఓకే, ఫస్ట్ మేము చెక్ చేసాం, కానీ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు, కాబట్టి మనం మ్యామ్ చెప్పినట్టు ఇంటర్లింకింగ్గా ఆలోచించాలి. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అయింది అంటే ఏవేవి ఎఫెక్ట్ అవుతున్నట్టు? ఆ విమెన్ యొక్క జాబ్, కెరియర్, బిజినెస్, ఆక్యుపేషన్, ప్రొఫెషన్, ఇది కదా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ ఆర్టికల్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ వర్డ్స్ ఎక్కడ ఉంటే ఆ ఆర్టికల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 19(1)G, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ప్రొఫెషన్, అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇది ఏఐబి 18 క్వశ్చన్. చాలామంది పెట్టలేకపోయారు, కొంచెం ఆలోచించకుండా గబగబా ఆన్సర్స్ చేసేయాలి, ఎలాగోలా చేసేయాలి అనుకున్న వాళ్ళు చేయలేకపోయారు ఈ క్వశ్చన్. సో ప్లీజ్ టేక్ దిస్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఒక చిన్న హింట్ కూడా చెప్తాను, మొత్తం క్వశ్చన్ సరిగ్గా చదివి వినండి, సరేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెలవెంట్ ఫార్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఆఫ్ రీపగ్నెన్సీ? ఈ వర్డ్ విన్నారా ఇంతకు ముందర? రెపగ్నెన్సీ అని అంటాం, బిట్వీన్ సెంట్రల్ లా అండ్ స్టేట్ లా. అయితే ఈ రిపగ్నెన్సీ మీనింగ్ కూడా కాన్ఫ్లిక్టే. దీనికి కూడా మీనింగ్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ అనే అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వన్స్ అగైన్ బేరాక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ వాడు ఆర్టికల్ నంబర్స్ ఇచ్చాడు, కానీ ఏ ఆర్టికల్లోనూ మీకు రెపగ్నెన్సీ అన్న వర్డ్ క్లియర్గా కనిపించదు. మళ్ళీ కాన్సెప్ట్, ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకొని బేరాక్ట్లో ఇచ్చిన క్లూస్ ద్వారా రెండు ఇంటర్లింక్ చేసి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. రిపగ్నెన్సీ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్. సెంట్రల్ లాకి స్టేట్ లాకి మధ్యన కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సెంట్రల్ లా ఇలా చేయొద్దు అని చెప్తుంటే స్టేట్ లా అదే సిచ్యువేషన్లో మీరు ఇలాగే చేయండి అని చెప్తోందంట. సో సెంట్రల్ లా చెప్పేది వేరు, స్టేట్ లా చెప్పేది వేరు. కనుక అయితే ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికలే ఆర్టికల్ 254. 254 గురించి చాలా రకాల క్వశ్చన్స్ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చాయి. ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్టికల్ 254 నుంచి క్వశ్చన్స్ వస్తాయని. సో రిపగ్నెన్సీ గురించి క్వశ్చన్ అడిగితే ఏ ఆర్టికల్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది? ఆర్టికల్ 254లో దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇంకొక టిప్ చెప్తానన్నాను కదా, ఇంకొక బోనస్ టిప్. ఇదే క్వశ్చన్లో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు, డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్. సరిగ్గా వినండి, డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్ ఇది ఎక్కడ ఉంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు. అది కూడా ఆన్సర్ 254. సో నేను రాస్తున్నాను, మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఏమో, ఇంకా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు టిప్ చెప్తున్నాను. ఒకవేళ అడిగితే 254కి డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్తో లింక్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వీడియోస్ చూస్తున్నా, నా కోర్స్ వీడియోస్ చూసినా, యూట్యూబ్ వీడియోస్ చూసినా, పక్క వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసినా,
సబ్జెక్ట్ వీడియోస్ అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తున్నట్టు చూడకండి. కూర్చోండి, ఒక పెన్ పేపర్ తీసుకొని కూర్చోండి, బేరాక్ తీసుకొని కూర్చోండి, కరెక్ట్గా ఒక సమ్ నోటింగ్ మెకానిజం అన్నట్టు పెట్టుకొని కూర్చొని చూడండి. ఎందుకు అంటే చాలా వీడియోస్ చూస్తాం, కానీ దానిలోంచి మనం ఎంత నేర్చుకున్నాం, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనకి ఎంత గుర్తుంటుంది అనేది మనం చెప్పలేం. మనకు ఖచ్చితంగా గుర్తుండాలి అంటే వింటూ రాస్తూ మన నోట్స్ రాసుకుంటూ చదువుకుంటేనే మనకి కరెక్ట్గా గుర్తుంటాయి. సో ఇప్పుడు ఇటువంటి నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పచ్చు, బట్ అవన్నీ ఎక్కడో జస్ట్ క్యాజువల్గా వింటూ ఉంటే ఏం గుర్తుండదు. సరేనా? సో కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మెన్షన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ మోటివేటెడ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని అడుగుతున్నారు. ఇది కూడా ఏబి 18 క్వశ్చనే. ఇది కూడా టఫ్ క్వశ్చనే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏబి 18లో ఈ క్వశ్చన్ అడుగుతారు అని. యాజ్ అ ప్యాటర్న్ చూస్తే అడగని క్వశ్చన్, అడగకూడదు, బట్ అడిగారు. ఈసారి ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చాలా పార్ట్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రియాంబుల్ ఒక కంట్రీ నుంచి, ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఒక కంట్రీ నుంచి మనం తీసుకున్నాం. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఈ కాన్సెప్ట్ని, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అన్న కాన్సెప్ట్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆస్ట్రేలియాలో ట్రేడ్ బాగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగా మనం ఆస్ట్రేలియా కంట్రీ నుంచి ట్రేడ్ అండ్ కామర్స్కి రిలేటెడ్ ఏదైతే ప్రావిజన్స్ ఉన్నాయో అవి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఈ క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, యూస్ఫుల్గా ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో పెట్టండి. అలాగే మీ ఏఐబీ ప్రిపరేషన్లో అన్నిటికంటే టఫ్గా మీరు ఏ సబ్జెక్ట్ ఫీల్ అవుతున్నారో నాకు చెప్పండి, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ.